అందరికీ నమస్కారం. హెవెన్స్ హోమ్ సొసైటీ వారు నిర్వహించిన 20వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సేవా భారత్ అవార్డుకి మమ్మల్ని ఎంపిక చేసినందుకు ఈ హెవెన్స్ హోమ్ సొసైటీ వారికి ప్రత్యేకంగా వరలక్ష్మి మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. హెవెన్స్ హోమ్ సొసైటీ వారు చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్ కోసం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం చాలా ఫైట్ చేస్తున్నారు. ఇటువంటి సేవ చేస్తున్నందుకు ఆ హెవెన్స్ హోమ్ సొసైటీ వారికి అయితే మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఎంపిక చేయడానికి కారణం, నా పేరు జగన్మోహన్ రావు. నేను ఆర్మీలో 17 years సర్వీస్ చేశాక రిటైర్ అవ్వడం జరిగింది. 2003లో ఆర్మీలో చేరి 2020 మార్చిలో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యాక జేవై డిఫెన్స్ అకాడమీని ఒక అకాడమీ స్థాపించాను. ఈ అకాడమీ స్థాపించడానికి మెయిన్ కారణం, పేద మధ్య తరగతి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్యని, అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్, అదేవిధంగా మెడికల్కి కావాల్సిన అన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తూ, వాళ్ళకి సరైన మార్గంలో వెల్ డిసిప్లైన్గా అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, వీళ్ళందరికీ సరైన మార్గంలో పెట్టి వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని కల్పించడమే ఒక ధ్యేయంగా మనం ఈ జేవై డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. ఈ అకాడమీ 6గురితో స్థాపించి ఈరోజు 409 మందిని దేశ సైనికులుగా తీర్చిదిద్దిన ఒక మన ఈ జేవై డిఫెన్స్ అకాడమీ. అటువంటి మన సేవను గుర్తించి మన హెవెన్స్ హోమ్ సొసైటీ వారు మనల్ని ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ జేవై డిఫెన్స్ అకాడమీలో చేరాలంటే ఎటువంటి కోచింగ్ నిమిత్తం ఎటువంటి ఫీజెస్ ఎవరు పే చేయనక్కర్లేదు. పేద మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళకి ఏంటంటే ఇంటర్ అయ్యాక 10th అయ్యాక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ తాలూకు వాల్యుబుల్ టైంని చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు. నేను కూడా వన్స్ అపాన్ టైం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అటువంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదు. నేను దేశ సైనికులుగా మళ్ళీ రిటైర్ అయ్యాక నా వంతు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అకాడమీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా స్థాపించాక మనము ఎక్కడా లేనంత విధంగా మంచి రిజల్ట్ని ఇచ్చి, రీసెంట్గా జరిగిన ఈ విశాఖపట్నం ఏఆర్ఓ ర్యాలీలో కూడా 139 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు 112 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు 2022లో అయితే 52 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అంటే ప్రతి ఒక్క పేద పిల్లలకి, మధ్యతరగతి కుటుంబాలకి, వాళ్ళకి ఒక ఉచితంగా మంచి విద్యని ఇవ్వాలి, ఆల్ కాంపిటేటివ్ కావాల్సిన కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఈ అకాడమీ స్థాపించడం జరిగింది. నాతో పాటు అదేవిధంగా నన్ను నమ్మి పంపించిన ఆ తల్లిదండ్రులకి, నాతో పాటు హార్నెస్లో కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి ఈ పిల్లలకి సరైన ఫిజికల్ ట్రైనింగ్, అదేవిధంగా కోచింగ్ ఇస్తున్న మా అధ్యాపక బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.